సో ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి ఎస్తర్ గారు మీవి? అంటే ఇప్పుడు ఈవెన్ సెట్‌కెళ్ళి మీరన్నట్టు కొంచెం నాకు పర్టిక్యులర్ నాకు ఆ రెస్టారెంట్ నుంచే కావాలి, నాకు ఈ హోటల్ నుంచి నేను ఈ ఐటమే కావాలి, ఇలా ఉంటుంది కదా! నాకు అలాంటిది అంటే అదే మీది ఎలా ఉంటుంది అసలు ఫుడ్ హ్యాబిట్స్ ఏం అన్నది? లేదు ఏం లేదు. ఐ ఈట్ వాట్ ఎవర్ ద ఎంటైర్ యూనిట్ ఈస్ ఈటింగ్. నాకు ప్రొడక్షన్ ఫుడ్. ప్రొడక్షన్ ఫుడ్ యాజ్ లాంగ్ యాజ్ అది బాగుంటాయి. అంటే ఒక్కొక్కసారి రైస్ నాకు ఒక్కొక్కసారి వైట్ రైస్ నాకు పడదు, హీట్ అయిపోతుంది నాకు. బికాస్ అక్కడ మన సైడ్ వీఆర్ యూస్ టు బాయిల్డ్ రైస్. కేరళ, మ్యాంగ్లూర్, గోవా వి ఆల్ ఈట్ ద బాయిల్డ్ రైస్. రెడ్ కలర్ ఉంటుంది అది, అది కూలింగ్ ఉంటుంది. ఈ వైట్ రైస్ నాకు కొంచెం హీట్ పడుతుంది. అది కాకుండా వేరే ఆల్ వెజీస్ కానీ మిగతా ఏం ఫుడ్ క్యారేజ్ మనం ఏదో విలేజ్ లో షూట్ చేసేటప్పుడు నాకు అలాంటిది. ఐ ఆల్వేస్ లైక్ టు బీ వన్ అమంగ్స్ట్ ఎవ్రీబడి. లైక్ ఐ కమ్ ఫ్రమ్ అ డిఫరెంట్ కల్చర్. నాకు యాక్చువల్లీ నా ఫ్యామిలీ వాళ్ళు, నా మమ్మీ నా దగ్గర వస్తే కూడా ఇప్పుడు కూడా ఇక్కడ కల్చర్ ఆమెకి ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. బికాస్ గోవాలో కానీ మ్యాంగ్లూర్ లో కానీ ద ఎంటైర్ కల్చర్, ఫుడ్ కల్చర్ కానీ బిహేవియరల్ కల్చర్, ఎవ్రీథింగ్ ఇస్ సో డిఫరెంట్. బట్ నేను ఎక్కడ వెళ్తే కూడా ఇప్పుడు నేను బెంగళూరు వెళ్ళగానే దే థింక్ ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. బికాస్ ఆ బెంగళూరు యూనిట్ వాళ్ళతో నేను రాగి ముద్ద తింటాను, దే డూ రాగి ముద్ద అండ్ ఆల్ దీస్ థింగ్స్. నేను రీసెంట్లీ కడపలో షూటింగ్ చేసేటప్పుడు పులివందలలో షూటింగ్ ఉండే, అప్పుడు ఇక్కడ మీరు అందరు ఏం తింటారంటే దే ఆల్ సెడ్ రాగి సంగటి, నాటుకోరి సారు. అక్కడ వెళ్ళి నాకు ఏమంటే వాట్ ఎవర్ పాస్తా కావాలంటే ఇట్ డజంట్ సెట్. సో వేర్ ఎవర్ ఐ గో ఐ ట్రై టు మర్జ్ ఇన్ టు దేర్ కల్చర్ అండ్ ట్రై దేర్ ఫుడ్, స్పీక్ దేర్ లాంగ్వేజ్, వాళ్ళ కాస్ట్యూమ్ ఏంటి, వాళ్ళ డ్రెస్. ఐ లైక్ టు in the process I learn. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ అబ్జార్బ్ సో మచ్ ఫ్రమ్ దేర్ కల్చర్ కదా. ఒక ప్లేస్ ని లేదా ఒక హౌస్ ని, ఒక మనుషుల్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలంటే వాళ్ళున్న ప్లేస్ ని చూడాలి, ద మెయిన్ ప్లేసెస్ ఆఫ్ దేర్ వాట్ ఎవర్. ఇక్కడ వస్తే ఇక్కడ కల్చర్ ఏంటో, మేబీ ఐ షుడ్ గో టు చార్మినార్, ఐ షుడ్ గో టు జూబ్లీ హిల్స్, ఐ షుడ్ ఒక 2-3 మెయిన్ ప్లేసెస్కి వెళ్తే ఓకే ఇక్కడ సిటీ ఇలా ఉంది, టౌన్ ఇలా ఉంది, విలేజ్ ఇలా ఉంది, ఇది వీళ్ళ కల్చర్ అనేది ఒక నాలెడ్జ్. సెకండ్ నాలెడ్జ్ కమ్స్ ఫ్రమ్ లోకల్ ఫుడ్. ఆ లోకల్ ఫుడ్ తినేటప్పుడు ఇక్కడ జనాలు ఎలా, వాళ్ళ టేస్ట్ ఎలా, సో అది ఒక మనకి తెలుస్తుంది. సో ఐఎమ్ ఆల్వేస్ లైక్ దట్, ఐ లైక్ టు ఎక్స్ప్లోర్. సో ఇలాగా మీరు డిఫరెంట్ ప్లేసెస్ ట్రావెల్ చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేసిన ఫుడ్ ఏంటి? ఫుడ్ ఎంజాయ్ చేస్తాను నేను ప్రతిదీ. నాకు ఎక్కువ స్పైసీ పడదు, చాలా స్పైసీ అయితే నాకు అవ్వదు. ముందు కొంచెం స్పైసీ కూడా ఏది కాదు, బికాస్ మన కర్రీస్ అక్కడ ఇస్ కోకోనట్ బేస్డ్, స్వీటిష్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కొంచెం స్పైసీ ఉంటే కూడా నాకు స్టమక్ అప్సెట్ అయ్యేది. ఇప్పుడు కొంచెం టాలరెన్స్ ఎక్కువ అయింది. బట్ ఎక్కువ నాకు ఆంధ్ర సైడ్ ఫుడ్ ఎక్కువ సూట్ అవుతుంది, బికాస్ కొంచెం స్పైస్ తక్కువ ఉంటుంది. వైజాగ్ వెళ్ళేటప్పుడు భీమవరం ఫుడ్ అది ఎక్కువ స్పైసీ లేదు, నాకు ఎక్కువ తినొచ్చు. అండ్ వెరైటీస్ కూడా చాలా, సీ ఫుడ్ లాంటి ఐటమ్స్ అక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి నాకు కొంచెం ఎక్కువ సూట్ అవుతుంది. అది కాకుండా ఇక్కడ అన్ని వదిలేసి నాకు ఒక్కొక్కసారి ఇక్కడ కంఫర్ట్ ఫుడ్ ఏం తెలుసా, మన సైడ్ వెన్ ఐమ్ టైర్డ్ ఇన్ ద ఈవినింగ్స్ ఐ లైక్ టు హ్యావ్ గంజి, మన రెడ్ రైస్ ది గంజి బాయిల్ చేసి తినడం. దాంతో కొంచెం పైన కొంచెం ఘీ వేసి, ఒక పిక్కల్ పీస్ ఉన్న హ్యాపీ, ఒక డ్రై ఫిష్ పీస్ ఉన్న హ్యాపీ. అదొక టైర్డ్ బాడీకి అదొక వామ్ గా తాగడం. అబ్బా, ఏ బిర్యానీ వద్దు దాని తర్వాత. ఐ రిమెంబర్ సమ్ టైమ్స్ టైర్డ్ అయ్యి మమ్మీ కాల్ చేసేటప్పుడు, మమ్మీ నేను ఇప్పుడు ఈ స్కెడ్యూల్ ఫినిష్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు గంజి చేసుకో సాయంత్రం, విల్ హ్యావ్ గంజి. సో దట్ ఈస్ మై కంఫర్ట్. ఇక్కడ నాకు షూటింగ్ మధ్యలో ఫీవర్ వస్తే, అలాంటిది ఏం వస్తే నేనేమంటానంటే నాకు వేడి వేడి వైట్ అన్నమే, వైట్ అన్నంకి పొడి అండ్ ఘీ, ఐ లవ్ టు హ్యావ్ దట్ పొడి అన్నం. అది నాకు వేడి వేడిగా తింటే ఇక్కడ లోకల్ కంఫర్ట్ ఫుడ్ నాకు.